హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నెక్స్ట్ అయితే ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ సింగిల్ పార్ట్లోనే అయిపోయే రెసిపీ అయితే షేర్ చేస్తాను. ముందుగా అయితే దీనికోసం ఫస్ట్ అయితే రైస్ని అయితే ముందుగానే కడిగేసి నానపెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కోసం నేను కాబోలి శనగలు తీసుకున్నాను. మీకు ఇక్కడ వైట్ శనగలు లేకుంటే మీరు నల్ల శనగలైనా తీసుకోవచ్చు. నల్ల శనగలు కానీ ఇట్లా తెల్ల శనగలు కానీ ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ సింగిల్ పార్ట్ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు హడావిడిగా ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతున్నాను కదా, సింగిల్ పార్ట్ ఈజీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుకైతే కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొన్ని స్పైసెస్ ఇలాచి లవంగం వల్ల వేసేసుకొని కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద టమాటాలు అయితే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా కారం కొంచెం ఉప్పు వేసేసుకొని టమాటాలని బాగా వేగనిచ్చుకోవాలి. ఆయిల్లో టమాటాలు అనేది బాగా స్మాష్ కావాలి. మీకు ఒకవేళ నచ్చకుంటే టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది రైస్కి చాలా బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ముందుగా నానపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై నేర్చుకోవాలి. ఇలా ఫ్రై నేర్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనకి చల్లారకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్లకు ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది కొంచెం బాగా ఆయిల్లో వేయగాక కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకొని మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా కొద్దిగా వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి అనేది కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది. మీకు ఎర్లీ మార్నింగే ఇంత మసాలా లేదనుకుంటే మనకి ఆఫ్టర్నూన్కైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా క్యూబ్స్ని వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఇది వచ్చేసి మరి అంత స్పైసీ మసాలా అయితే ఉండదు, మైల్డ్ ఫ్లేవర్తోనే ఉంటుంది. కాబోలి శనగలు వేసాం కదా, అంత మసాలా అయితే పట్టదు, కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసేసుకొని రైస్ని ఆయిల్లో బాగా ఫ్రై నేర్చుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని 3 విజిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్లు ఇచ్చేసుకుంటే ఇన్స్టెంట్గా ఈజీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను.